హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలంతా కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో చాలా సింపుల్గా అయితే చికెన్ బిర్యానీ అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సినట్టయితే మీకైతే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ కానీ వెరైటీగా అయితే తయారు చేస్తాం. దాంట్లోనే కొద్దిగా కూర తీసుకొని దాంట్లోనే బిర్యానీ అయితే తయారు చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెను, బిర్యానీ మసాలాలు ఇవన్నీ, తర్వాత అయితే ధనియాలు, ఉట్టిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇప్పుడే అయితే పట్టిన. తర్వాత అయితే ఒక గిన్నెతో అయితే కొలతగా తీసుకున్న బియ్యము నానబెట్టేసిన. తర్వాత అయితే ఒక 5 చిన్న టమాటా పండ్ల పేస్ట్ అయితే పట్టిన. టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, పసుపు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసినాం కదా. ఈ చికెన్కి అయితే పసుపు, ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత అయితే ఇది పక్కన పెట్టేసినాక ధనియాలు అయితే ఉట్టిమిరపకాయలు ఎంచుకుందాము. కట్టెలపై మీద అయితే మంచిగా ఉంటుంది అనమాట, బిర్యానీ కానీ మంచిగా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, పసుపు ఉప్పు వేసినాం కదా, శుభ్రంగా అయితే మంచిగా కలిపేసి పక్కన పెడితే మా ఉప్పు అంతా పట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పసుపు ఉప్పు అయితే మంచి ముక్కకైతే మంచిగా పట్టుకుంటే బాగుంటుంది అనమాట. సప్పగా లేకుండా ముక్క అయితే బాగుంటుంది టేస్ట్గా. మనం ధనియాలు అవన్నీ వేయించుకునే లోపల ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుందిలే, పొడి అన్నీ వేసుకుని వచ్చే లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పట్టుకోవాలి మంచిగా ముక్కకు మసాలా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలిపేసిన. ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కలిపేసి ఇంకా పక్కన పెట్టేసిన, మూత పెట్టేస్తా. మంచిగా అయితే కలిపిన. చూడండి ఫ్రెండ్స్, పెట్టేసి పక్కన పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగిస్తా. కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్యాస్ పొయ్యి మీద అయితే సరిగ్గా మగ్గకుంటుంది. కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా మగ్గుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, పేపర్లన్నీ పెట్టి పొయ్యి అయితే మంట పెట్టేసిన. మండది కదా, సామాన్యంగా అయితే కిరసనాయిల్ లేదు కాబట్టి మండది కాబట్టి పేపర్లు అయితే పెట్టిన. ఇప్పుడైతే మండుతుంది. ఫ్రెండ్స్, మంట అయితే మంచిగా మండుతుంది కదా. బాండీలు అయితే పెట్టుకొని ఉట్టిమిరపకాయలు, ధనియాలు అయితే ఎంచుకున్నాము. బాండీలు అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీకి అయితే ధనియాలు, ఉట్టిమిరపకాయలు అయితే ఎంచుకుందాము. దూరగా అయితే మంచిగా ఎంచుకుందాము. ఎంచుకుంటేనే బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే నూనె వేసుకుందాం. మంచిగా అయితే ఎగుతాయి, సరిపోతుందిలే. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు, ఉట్టిమిరపకాయలు అయితే మంచిగా ఎగినాయి కదా. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇలా అయితే కలర్ రావాలి వాడకుండా. చూడండి ఫ్రెండ్స్, బాండీలు అయితే పెట్టుకొని ఇంకా చికెన్ అయితే పొయ్యి మీద వేస్తా. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే వేసుకుందాము, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నూనె అయితే మంచిగా వేడెక్కింది. ఇవైతే వేసుకుందాం. ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. చూడండి, మంచిగా అయితే వేడెక్కింది కదా. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాం కదా. చూడండి, మంచిగా అయితే మగ్గనిద్దాము. ఇవన్నీ మగ్గినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాము. సన్న మంట మీద అయితే మగ్గని, పెద్దగానే వస్తుంది లేదు సన్నగా. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అయితే వేగినాయి కదా. తర్వాత అయితే అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్టు, తర్వాత అయితే బిర్యానీ మసాలా, తర్వాత అయితే టేస్టింగ్ సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, తర్వాత అయితే పుదీనా, కొత్తిమీర వేసుకున్నాము. ఇవన్నీ మంచిగా కలబెట్టేద్దాము. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. ఉల్లిపాయలు అయితే మసాలా అయితే మంచిగా వేగిపోయింది కదా. చూడండి, ఉల్లిపాయలు అందు ఇంకా టమాటా పేస్ట్ వేసుకున్నాము.
టమాటా పేస్ట్ అయితే మంచిగా కలబెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ అయితే మంచిగా ఉడకనిద్దాం, పచ్చివాసన లేకుండా ఉంటుంది. మంచిగా ఉడకనిస్తే నూనె అంతా పైకి వస్తుంది అనమాట, బయటికి ఉడకనిద్దాం. టమాటా పేస్ట్ కానీ మంచిగా మగ్గింది, నూనె అంతా బయటకు వచ్చింది కదా. చూడండి, పచ్చిగా అయితే లేదనమాట, మంచిగా మగ్గిపోయింది. చికెన్ అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అంతా వేసుకున్నాం కదా, మంచిగా అయితే కలిపేసి మూత పెట్టేసి ఇంకా ధనియాలు కారం పొడి ఉంది కదా, పొడి అయితే పట్టుకొని వస్తాం. మంచిగా అయితే ఉడకాలి ఫ్రెండ్స్. దీంతోనే కూర తీసేస్తా, దీంతోనే బిర్యానీ చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిసిపోయింది కదా, మగ్గనిద్దాం. ఇంకా ముక్కలన్నీ మగ్గుతేనే బాగుంటుంది. పెట్టేస్తా, మూత పెట్టేస్తా. పొడి అయితే పట్టుకొని వస్తా ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఎంచుకున్నాం కదా ఉట్టిమిరపకాయలు, మిక్సీ పడతా. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే పొడి చేసుకొని వస్తాను నేనైతే. మూత పెట్టేస్తానా. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు కారం పొడి అయితే పట్టుకొని వచ్చేసిన. చూడండి, ఇలా అయితే పట్టుకోవాలి చాలా మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మగ్గుతుంది కదా. ఇప్పుడు పట్టుకున్నాం కదా మనమైతే, కారం పట్టుకున్నాం కదా, వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కారం పొడి ధనియాలు అయితే వేసుకున్నాం కదా, పొడి వేసుకొని మంచిగా అయితే కలబెట్టేస్తా. చూడండి ఎంత కలర్ అయితే వచ్చిందో, వస్తాను ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది వేసినాం కాబట్టి ఇంకా కొద్దిగా అయితే మంచిగా ఉడకనిద్దాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, మంచిగా ఉడకనిద్దాం సన్న మంట మీద. ముక్కలన్నీ మంచిగా ఉడకాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే మంచిగా ఉడికింది, టేస్ట్ అయితే బాగుందన్నమాట. ముక్క అయితే మంచిగా ఉడికింది, తీసేస్తా. ఒక ముక్క తీస్తాం మా పాపకైతే. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక ముక్క టేస్ట్ చేసిందిలే. ఇదే కర్రీ నేనైతే అన్నంలోకి అయితే తీస్తాను. చూడండి, ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, చాలమ్మా, కాలిపోతుంది. సరిపోతాను చాలమ్మా. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే తీస్తాను, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గిన్నెకైతే నేను ఒక గిన్నెనే బియ్యం తీసుకున్నా. నీళ్ళు అయితే వేసుకున్నాము. ఎసట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి అయితే సరిపోతాయిలే. సర్లే నానంగా. చూడండి ఫ్రెండ్స్, ఎసురు వేసుకున్నాం కదా, ఇదైతే ఒక పొంగు రానిచ్చి బియ్యం వేసుకున్నాము. బియ్యం అయితే మంచిగా నాన్నాయి అనమాట. నానబెట్టుకుంటే అన్నం మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇంకా మంట పెట్టుకుందాము. మంట పెడితే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే ఒక సగం నిమ్మ చెక్క వేసుకున్నాము. చేతివాటంగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, సరిపోతుంది. మంచిగా ఉడకనిద్దాము. మూత పెట్టేస్తా. ఎసరు ఉడికినాకైతే బియ్యం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎసరు అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా బియ్యం అయితే వడగట్టేసి నీళ్ళన్నీ వంచుకుందాము. అయితే వంచుకున్నాం కదా, వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, బియ్యం వేసిన కదా, మంచిగా ఉడకనిస్తాము. పొడి పొడిగా వస్తుంది అన్నం అయితే ఉడకనిసి. చూడండి ఫ్రెండ్స్, మంట అయితే పెద్దగానే పెట్టింది. మూత అయితే వరముక్కటి అయితే పెట్టేస్తా. ఈ మూత సెట్టు కాలేదేమి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఒకసారి అయితే కలబెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే చూస్తాము. మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఒకసారి అయితే కలబెట్టేసి మంట తీసేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మగ్గుతే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. చూడండి
చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అయితే మంచిగా దగ్గరకు వచ్చేసింది కదా. కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము. వేసి మంచిగా కలబెట్టేస్తా. చూడండి, మాడకుండా కలబెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, కూడా మంట అయితే తీసేసిన కాబట్టి మంచిగా అయితే మగ్గనిస్తాము. మగ్గుతేనే కదా మంచిగా ఉండేది. మూత పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే మంచిగా తయారైపోయింది. చికెన్ పలావ్ అనమాట. చూడండి, ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే బండిల్లో తిప్పుతానా మాడుతుంది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ మటుకు మంచిగా పొడిగా అయితే మంచిగా తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే కర్రీ తీసేసిన, దీంట్లోనే బిర్యానీ అయితే చేసిన. చూడు, ఎక్కడే కానీ ఉంటలు లేకుండా అన్నం అయితే పొడిగా వచ్చేసింది. ఇంకో దించేస్తా ఫ్రెండ్స్, మంచిగా మగ్గిపోయింది. చూడండి, పూలు వచ్చేసింది. దించేసి పక్కకు పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము. అయిపోయింది ఫ్రెండ్స్, చికెన్ పలావ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పలావ్ అయితే తయారు చేసిన. టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మీకోసం అయితే నేను వీడియో అయితే చేస్తాను కదా ఫ్రెండ్స్. మీరు కానీ మీ ఇంటి బిడ్డలాగానే సపోర్ట్ ఇవ్వండి. మీరు చూస్తున్నారు కాబట్టి మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆరోగ్యం బాగా లేకున్నా దగ్గుపరిచాడు వాటినే చేస్తున్నాం. మీరైతే చిన్న లైక్ ఇవ్వండి, మాకైతే సపోర్ట్ ఇవ్వండి. మీ అక్కలాగా అనుకోండి, మీ అమ్మలాగా అనుకోండి, మీ అమ్మమ్మలాగే అనుకోండి, మాకైతే సపోర్ట్ ఇవ్వండి. మా వీడియోకి మటుకు కామెంట్ అయితే చేయండి. బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా జ్యూస్గా అయితే ముక్కలు అయితే ఉడికిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. మేమైతే ఇందాక మా విరాట్ అయితే చికెన్ అమ్మమ్మ అన్నాడు, అందుకోసం విరాట్ కోసం మా కోసం కానీ పొద్దున అయితే పప్పు చేసి అన్నం చేసింది మా పాప అయితే. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే తయారు చేసుకున్నాము. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. దాంట్లోనే కర్రీ, దాంట్లోనే బిర్యానీ. హోటల్లో కానీ ఉండదు ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉందన్నమాట. ముక్క కానీ చాలా మెత్త ఉడికిందనమాట. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు కానీ నేను చేసినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, సింగిల్ మీరు కానీ బట్ మళ్ళీ పోకుండా సూపర్ ఉంది ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.